లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక ప్రపంచం సృష్టించబోతున్నటువంటి సినిమా. ఈవెన్ అది అసలు టీజర్ తోటే ఒక క్రియేట్ చేసేసింది రికార్డ్ని. సో అలాంటి మూవీకి అందులో మెయిన్ పాత్ర అయినటువంటి ఎన్టీ రామారావు గారికి మీరు డబ్బింగ్ చెప్తున్నారు. ఆయన వాయిస్కి ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక దివ్యమైన అనుభూతి అండి అది. అది ఒక మహాకళాకారుడు, ఒక శతాబ్దాన్ని ఏలినటువంటి ఒక తెలుగు తేజం. ఆయన గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఒక కళాకారుడి యొక్క గాత్రాన్ని అనుకరిస్తూ ఆ చిత్రంలో చెప్పడం అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆర్జీవి గారు ఫర్ కన్సిడరింగ్ మీ. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్జీవి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే. సో ఆ మూవీలో అంటే ఎన్టీ రామారావు గారి కష్టాలు ఆ మూవీ చేసేటప్పుడు మీరు వినే ఉంటారు. ఆయన కష్టాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమన్నా బాధ కలిగిందా అండి? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఎమోషనల్గా చెప్పేటువంటి డైలాగ్స్ ఆయన అన్నీ కూడా మీరు ఫీల్ అయితేనే ఆ ఎమోషన్ని మీరు ఆ క్యారెక్టర్లోనో లేదా ఆ వాయిస్లోనో పండించగలుగుతారు. ఆ క్యారెక్టర్కి ఉన్న వాయిస్లో వాయిస్ ఇంపార్టెంట్. సో మీకేమనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆయన కష్టాలు విన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆయనకు ఇన్స్పిరేషన్గా, ఆయనకు ప్రేరణగా, కళాకారుగా ఆయన నుంచి చాలా ప్రేరణ పొందాను నేను. ఓకే. సో ఆయన్ని ఒక ఆరాధ్య దేవుడుగా, అఫ్కోర్స్ ప్రతి కళాకారుడికి ఆయన మీద అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. బట్ నాది కొంచెం పాళ్ళు ఎక్కువ అనుకుంటాను. ఆయన సినిమా చూస్తే అలా మంత్రముగ్ధుడిలా, అలా ఏ సినిమా అయినా సరే అలా మంత్రముగ్ధుడిలా అలా ఉండిపోయి చూస్తూ అలా ఎంజాయ్ చేస్తుండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సో చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలు అవన్నీ కూడా చాలా విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ నా మీద. సో యాక్చువల్గా నేను పద్యనాటకాలు టేకప్ చేయడానికి ఇలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఎంతో ప్రేరణ రామారావు గారు. సో ఆయన అన్ని కష్టాలు పడ్డారు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? ఇవన్నీ ఈ జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నప్పుడు మేము చిన్నపిల్లలు, మాకు పెద్దగా ఏమీ అవగాహన లేదు. బట్ యాక్చువల్గా స్క్రిప్ట్ చూసినప్పుడు, ఆర్జీవి గారు నాకు నెరేట్ చేసినప్పుడు ఇంత కాన్ఫ్లిక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక హైటెండ్ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. నేను ఇప్పుడే అన్నీ చెప్పేస్తే కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను చెప్పేస్తే సినిమాలో ఉన్నటువంటి ఆ ఎక్స్ ఫ్యాక్టర్ మిస్ అవుతారు. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. బట్ నాకున్న కొద్దిపాటి పరిధిలోని చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఒక ఆనెస్టీ కనిపించింది నాకు ఆ చిత్రంలో చూస్తున్నప్పుడు. ఒక ఆనెస్టీ నెరేషన్లో ఒక వాస్తవం నాకు తెలియదు, బట్ నేను చూస్తున్నప్పుడు నిజంగా ఇది వాస్తవమా, జరిగిందా అన్నట్టుగా ఇంత అద్భుతంగా రామారావు గారిలో ఉన్నటువంటి నవరసాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఓకే. ఆయన బేసికలీ వెరీ ఎమోషనల్ మ్యాన్. సంతోషం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా అది ప్రకటించేటువంటి లక్షణం ఆయనకి ఉంది. సో ఆయన ఆనందం వస్తే ఆనందం ఒక వేరే స్థాయిలో ఉంటుంది. అలాగే కోపం వచ్చినా, తీవ్రత వచ్చినా, గాంభీర్యం వచ్చినా, రౌద్రాన్ని ప్రదర్శించిన, తన యొక్క ఈ పార్టీ వాళ్ళ యొక్క శ్రేణుల్ని ఉత్తేజపరిచిన ఆయన ఆయన లక్షణం మీ అందరికి తెలిసిందే కాబట్టి మనం వీటిలో చూసి ఉంటాం మనం. సో ఆయన ఒక వినూత్నమైనటువంటి ఒక అద్భుతమైన లీడర్, అద్భుతమైన కళాకారుడు, అన్నీ అద్భుతమే అయింది. సో అది ఏమన్నా కొంత శాతమైనా మనం గుర్తు చేయగలిగితే ఆ గాత్రం ద్వారా, పర్టికులర్గా ఈ పాత్ర వేసినటువంటి విజయ్ కుమార్ గారిని చాలా శ్లాఘించవలసి ఉంటుంది. ఓకే. ఆయన అద్భుతంగా చేశాడు. ఆయన కూడా మంచి స్టేజ్ కళాకారుడు అనుకుంటాను. సో అద్భుతంగా చేశాడు. హావభావాల ప్రకటనలు కానీ, అతని మొదటి చిత్రం చేస్తున్నాడంటే నమ్మేట్టుగా లేదు అసలు. ఎన్నో చిత్రాలు చేసి ఉన్నటువంటి అనుభవం కనిపించింది ఆయన యొక్క పెర్ఫార్మెన్స్లో. ఓకే. రామారావు గారి కష్టాలు విన్నప్పుడు మీకు కూడా బాధ కలిగిందండి? ఖచ్చితంగా కలుగుతుందండి. ఖచ్చితంగా నేను కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు గద్గదం అయిపోయింది, గాద్గదిక స్వరం వచ్చేసింది నాకు. అంటే నేను ఆ ఎమోట్ చేస్తున్నప్పుడు వాయిస్ ద్వారా నాకు ఒక 2-3 సార్లు డబ్బింగ్ కూడా ఆపేయాల్సి వచ్చింది.
అలాంటి ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది, అలాగే ఇంటర్వెల్ సన్నివేశం ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ మధ్యకాలంలో ఆర్జీవి గారు ఇంత ఎన్ని ఎమోషన్స్ ఉన్నటువంటి ఒక మంచి గాంభీర్యం, దీని ఒక సాంద్రత ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. దీనిలో కాన్ఫ్లిక్ట్ ఉంది కథలో. ఈ కథలో వెరీడ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఒక నిర్లిప్తత ఉంది క్యారెక్టర్స్లో, తర్వాత నిర్వేదం ఉంది, ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది, చాలా భావోద్వేగాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా చక్కగా అంటే మానవ జీవితాలు అంటే చాలా నిజానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. అంతకుమించి నేను చెప్పలేను. నిజానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది చిత్రం చూస్తున్నప్పుడు. సో ఆ భావాన్ని నేను మ్యాక్సిమం ఆయన కూడా నాకు సినిమా డబ్బింగ్ మొదలవుతున్నప్పుడు ఒకటే మాట చెప్పారు, నువ్వు రామారావు గొంతునే ఏదో మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా నాకు కావాల్సింది, న్యాచురల్గా నువ్వు ఏ ఎమోషన్ అయితే ఆయన పండించారో దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేయి. నీ వాయిస్లో ఆ బేస్ అందం ఉంది, నీ గాత్రంలోనే కొంచెం సిమిలారిటీ ఉంది, కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ట్రై టు కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఇదేమీ అనుకరణలు, మిమిక్రీలు, అక్కడ గొంతుతో ఏదో మిమిక్రీలు చేసి ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయకు. ఆ ఎమోషన్ని క్యాచ్ చేసి న్యాచురల్గా, ఎంత న్యాచురల్గా ఉంచగలిగితే అని ఒకటే సూచన చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అన్నీ చూసుకున్న తర్వాత, మొత్తం సీన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒకటేసారి ఫైనల్గా నన్ను కంగ్రాచులేట్ చేశారు. సో ఇట్స్ ఎ కాంప్లిమెంట్ అండ్ కమింగ్ ఫ్రమ్ ఎ గ్రేట్ డైరెక్టర్ లైక్ ఆర్జీవి గారు. ఇట్స్ ఎ గ్రేట్ డైరెక్టర్. సినిమా మీద ఆయన ప్రతి క్రాఫ్ట్ మీద ఉన్నటువంటి ఆయనకున్న పట్టు, ఆయనకున్నటువంటి ఈయనకి ఈ సినిమా అనే క్రాఫ్ట్కి చాలా చాలా పరిణితి ఉంది ఆయనకి. అది నేను చాలా అనుభవము అవన్నీ కూడా ఆయన చూడగలిగాను నేను, అంటే దగ్గర నుంచి ఆయన చూడగలిగాను. సో ఇట్స్ వండర్ఫుల్. ఇప్పటిదాకా ఆయన గురించి వెంటనే కానీ ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తారు, ఏమిటి, ఎలా తీస్తారు నేను చూస్తుంటే నాకు చాలా నేర్చుకోవాల్సి ఉంది ఆయన దగ్గర అనే విషయం అర్థమైంది. ఈజ్ ఎ జీనియస్ ఇన్ హిజ్ ఓన్ క్రాఫ్ట్. ఆయన క్రాఫ్ట్లో ఆయన ఈజ్ ఎ జీనియస్. సో ఆయన మనసు పెట్టి చేస్తే తప్పకుండా ఆయన డిఫరెంట్ స్కేల్లో ఉంటుంది. అది నాకు అర్థమైంది. ఈ పాత్రకు, అంటే ఈ గాత్రధారణ పాత్రకు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు వర్మ గారు? ఎలా ఎంచుకున్నారు అసలు? దీనికి ఒక ఉపోద్ఘాతం ఉందని చెప్పాలి. చెప్పండి. యాక్చువల్గా ఈ పాత్ర నన్నే వేయమని అడిగారు ఆయన. ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ఆయన నా గురించి బీవీఎస్ రవి అని, తర్వాత ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రైటర్ బీవీఎస్ రవి గారు, వీళ్ళంతా కూడా ఆయనకి విశ్వ అయితే బాగుంటుందేమో అని చూడండి పాత్రకి అన్నట్టుగా సజెస్ట్ చేశారన్నట్టుగా నాకు తెలిసింది. ఓకే. సో ఆయన నన్ను ముఖ్యంగా ఈ సినిమాకి అగస్త్య మంజు అని, ఒక డైరెక్టర్, అతను కూడా చాలా కీలకం. యాక్చువల్గా అతను నేను చాలా కొంతకాలంగా వీఆర్ ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు ఇట్లాగే నేను డబ్బింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను రామారావు గారి డైలాగులతో. అక్కడ యాక్సిడెంటల్గా మంజు కూడా వచ్చాడు అనమాట. చూసి అతను మనసులో బాగా పలకరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నా ఆర్జీవి గారికి చెప్పాడు అతను. ఇదంతా మూవీ కంటే ముందర జరిగింది, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. సో అతనికి మనసులో ఉంది, నా గురించి కొంచెం తెలుసు, అగస్త్య మంజుకి తెలుసు, అతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది కాకుండా ఆయన సెకండ్ ఒపీనియన్ విశ్వ గురించి ఏమిటి విశ్వ అని ఆయన అడిగినప్పుడు నా గురించి బీవీఎస్ రవి గారు కూడా రైటర్ కూడా, ఆయన కూడా చాలా గట్టిగా, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్ యోగి గారు కానీ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా కూడా నా గురించి విశ్వ అయితే బాగుంటుంది అన్నట్టుగా సజెస్ట్ చేశారు. అయితే నేను స్క్రీన్ ముందు రావడానికి కొంచెం జంకాను. సో నాకు పైగానేమో అది రామారావు గారి వేషం అంటే చిన్న విషయం కాదు. సో దానికి ఎంతో పరిణితి కావాలి, నాకు అంత అనుభవం, పైగా నేను రైటర్గా సింగర్గా ఉన్నాను. సో నేను కెరియర్ మళ్ళీ డీవియేట్ అవుతున్నానేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం భయపడ్డాను. నేను సంగీతంలో ఉన్నాను కదా, సంగీతం సాహిత్యం వీటిలో ఉన్నాను, మళ్ళీ యాక్టింగ్ అంటే మళ్ళీ కొత్తగా ఏదో మొదలవుతుంది. డబ్బింగ్ వరకు నాకు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను సరదాగా. సో నాకు పెద్దగా దానివల్ల స్ట్రెయిన్ ఉండదు, 2-3 రోజుల పని అది. సో అనుకుని
వేషానికి మాత్రం నేను కొంచెం భయపడ్డాను, ఓకే, చేయడానికి కొంచెం జంకేరు. జంకాను. సో ఆయన ఏం పర్వాలేదు విశ్వ ఆయన గుర్తుపెట్టుకున్నారు, కానీ ఆయనకి నా గొంతు నచ్చినట్టుంది. ఓకే. సో నేను నాతో ఒక డెమో చేయించారు ఆయన. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.